డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ప్రతి ఒక్క భారతవాసికి తెలిసే ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తెలిసినా కూడా వారి జీవితం, వారు అనుభవించిన పరిస్థితులు, వారు చదువుకున్న చదువులు, చేసిన పోరాటాలు, చేపట్టిన పట్టాలు, ఇలా ఎన్నో విషయాలు తెలియని వారు చాలామంది ఉంటారు. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో జన్మించారు. ఈయన రామ్జీ సక్పాల్ మరియు భీమాబాయి సక్పాల్ అనే దంపతులకు జన్మించారు. వీరు వాళ్ళ 14వ సంతానం మరియు చివరి సంతానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మెహర్ కులానికి చెందినవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అందరూ భీమ్ అని పిలిచేవారు. భీమ్ వాళ్ళ నాన్న బ్రిటిష్ మిలిటరీలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. భీమ్ 2 ఏళ్ల వయసులో ఈయన పదవి విరమణ పొందారు. ఆ తర్వాత వీరు ముంబైలో స్థిరపడ్డారు. ముంబైలో భీమ్కి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే భీమ్ని పాఠశాలలో చేర్పించారు. భీమ్ 6 ఏళ్ల వయసులోనే వాళ్ళ అమ్మ మరణించింది. అప్పటికి వాళ్ళకి మిగిలిన సంతానం కేవలం 2 కూతుళ్ళు, 3 కొడుకులు మాత్రమే. మిగతా సంతానం అంతా మరణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండే చదువులో ఎంతో ఉన్నతంగా ఉండేవారు, ఎంతో గొప్పగా ఆలోచించేవారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండే ఎన్నో అవమానాన్ని కూడా ఎదుర్కొన్నారు, ఎన్నో పరిస్థితులను కూడా గమనించారు. అవేంటంటే తమ తరగతి గదిలో అందరిలాగా అందరితో కూర్చోరాదు, అందరితో మాట్లాడరాదు, అందరినీ తాకరాదు, కనీసం తను అందరిలాగా నీళ్లు కూడా తాగరాదు. పైనుండి అదే కులం వారు వచ్చి చెంబుతో నీళ్లు పోస్తుంటే ఈయన కింది నుండి దోసితతో పట్టుకొని తాగాలి. ఇదంతా భీమ్ గారికి అర్థమయ్యేవి కాదు. అయితే ఇదంతా అటు ఉంచితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక గురువు ఎంతో అభిమానించేవారు, ఎంతో ప్రేమించేవారు. ఆ గురువే కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్. అంబావాడేకర్గా ఉన్న భీమ్ పేరుని అంబేద్కర్గా మార్చింది ఈయనే. ఎంతో ప్రేమ, అభిమానం ఉంటే కానీ ఇలా ఎవరు చేయరు. అయితే కొన్నేళ్లకి 1907లో మెట్రికులేషన్ పరీక్ష పాస్ అయ్యారు భీమ్. అయితే వారి కులం నుంచి ఆ పరీక్ష పాస్ అవ్వడం అదే మొదటిసారి మరియు గొప్ప పని. అయితే దానికి భీమ్ని సన్మానించారు. అదే ఏటలో 1907లో రమాబాయి అనే 9 ఏళ్ల అమ్మాయితో 15 ఏళ్ల భీమ్కి పెళ్లి చేశారు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఎందరో మంది ఆర్థికంగా సహాయపడతామని వచ్చారు. అయితే ఆర్థికంగా సహాయపడతామని వచ్చాక బరోడా సంస్థానం ద్వారా భీమ్ 1912 నాటికి పై చదువులన్నీ పూర్తి చేసుకొని ఉద్యోగం కూడా పొందారు. కానీ ఆయనకి ఇంకా పై చదువులు చదవాలని కోరిక ఉండేది. బరోడా సంస్థానం సహాయం పొంది ఆయన కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అయితే ఆయన అక్కడ 1914లో చేరారు. PhD, PD అన్ని పూర్తి చేశారు. 1916లో లండన్ స్కూల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే LSE సంస్థలో చేరి ఆయన ఎందరో గొప్ప మహర్షుల గురించి, ఎన్నో దేశ చరిత్రల గురించి తెలుసుకున్నారు. తర్వాత బరోడా సంస్థానం నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖకు గల కారణం ఏంటంటే బరోడా మహర్షి గారు ఆయనని PhD, PD లాంటి గొప్ప చదువుల కోసం పంపించే ముందు ఆ తర్వాత 10 ఏళ్ళు ఇక్కడనే భారతదేశంలోనే పనిచేయాలని ఒక షరతుని పెట్టారు. ఆ షరతుకు ఒప్పుకొని భీమ్ గారు ఆ 2 ఏళ్ళు అక్కడ PhD, PD కంప్లీట్ చేశారు. అయితే తిరిగి వచ్చాక భారతదేశంలో రక్షణ శాఖలో బరోడా సంస్థానంలోనే ఉద్యోగం పొందారు. ఆయన ఎంతో గొప్ప అధికారి అయినప్పటికీ ఆయనకి తగిన మర్యాద, గౌరవం లాంటివి దక్కలేదు. భీమ్కి కనీసం ఉండడానికి ఇల్లు కూడా దొరకలేదు. గొప్ప అధికారి అయినప్పటికీ ఇల్లు దొరకలేదు అన్న కారణంగా తను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చివరికి ఒక పార్సీ గృహంలో ఉండేవారు. కానీ కొన్నేళ్లకి అక్కడి నుండి కూడా వాళ్ళు గెంటేశారు. అయితే భీమ్కి ఈ అవమానం నచ్చలేదు. భీమ్ గారు 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నప్పుడు ఎన్నో పుస్తకాలు రాసి డాక్టరేట్ కూడా పొందారు. ఎంతో గొప్ప ఆయన, డాక్టరేట్ పొందిన ఆయన ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు. ఇదంతా కేవలం కుల వ్యవస్థ ద్వారానే అని తెలుసుకున్నారు. కుల వివక్షత అనేది పోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దానికోసం 1927లోనే పోరాటాలు మొదలుపెట్టారు. అయితే అప్పటి నుండే కొన్ని పార్టీలు, కొన్ని న్యూస్ పేపర్లు ప్రారంభించడం చేశారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేటి పార్టీలు, ముక్ నాయక్ బాల్ జనతా అనే న్యూస్ పేపర్ల పార్టీలు, ఇలాంటివి ఎన్నో ప్రారంభించారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాతగా ఒక అవకాశం వచ్చింది. రాజ్యాంగ నిర్మాతగా తన స్వార్థం చూసుకోకుండా ముందు తరాల కోసం కూడా దేశ తలరాతని ఆయన ఎంతో గొప్పగా వివరించారు. ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు దేశ తలరాత. ఎందుకంటే ఆయన ఎంతో ముందు చూపుతోని ఆ రాజ్యాంగాన్ని రచించారు. ఆయన 1947లో ఆగస్టు 29 ఆయనకు అవకాశం వస్తే ఆయన 1947 జనవరిలోగా ఈ రాజ్యాంగ రచనని పూర్తి చేశారు. అయితే అప్పటికే ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో పుస్తకాలు రాశారు. 1956లో ఢిల్లీలో ఆయన నిద్రపోయిన చోటే డిసెంబర్ 6న మరణించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆయనని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి, అందరూ గొప్పగా అనుకోవాలి. ఎందుకంటే ముట్టుకోవడానికి కూడా లేని స్థాయి నుంచి రాజ్యాంగ నిర్మాతగా ఎదగడం అది చాలా గొప్ప విషయం. ఆయన ఎందరికో ఆదర్శం. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకుందాం.